3 టాస్క్లు 6 గొడవలుగా సాగుతున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ ఫైర్ స్టామ్ ప్రకంపనలు సృష్టించింది. వైల్డ్ ఫెలోస్ ఎంట్రీతో దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయిపోయి బయటికి రావాల్సి వచ్చింది. డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, శ్రీజ మధ్య 2 స్టేజెస్లో బిగ్ బాస్ టాస్క్ పెట్టగా అందులో పవన్, శ్రీజ రెండో రౌండ్లోకి వెళ్లారు. ఇక రౌండ్ 2లో జరిగిన రింగ్స్ హ్యాంగ్ టాస్క్లో ఎదురుగా బోర్డుపై ఉన్న కొక్కానికి చిక్కుకునేలా శ్రీజ 2 రింగ్స్ విసిరగా డిమాండ్ మొదటగా 1 విసిరి ఆ తర్వాత రెండోది జార విడవగానే బజర్ మోగింది. ఇక డిమాండ్ చేతి నుంచి ఆఫ్టర్ బజర్ వెళ్లిన ఆ రింగ్ కొక్కానికి చిక్కుకొని అతనికి ఓ పాయింట్ వచ్చేలా చేసింది. దీంతో ఇద్దరు చెరి 2 పాయింట్స్తో టాస్క్ను టైగా మార్చారు. సరిగ్గా ఇక్కడే శ్రీజ ఓ వాదన తెర మీదకి తెచ్చింది. ఆఫ్టర్ బజర్ పవన్ రెండో రింగ్ బోర్డుపై ఉన్న కొక్కానికి చిక్కుకుంది కనుక దాన్ని కన్సిడర్ ఎలా చేస్తారంటూ వాదించింది శ్రీజ. తనవి అప్పటికే 2 రింగ్స్ కొక్కాలకు చిక్కుకున్నాయి, సో తనే విన్నర్ కదా అంటూ తన స్టైల్లో వివరించింది. కానీ ఎదురుగా ఆట చూస్తూ ఉన్న నాగ్ మాత్రం బజర్ తర్వాత రింగ్ గాల్లో ఉంది కనుక పవన్ చేతిలో ఏం లేదు కనుక పవన్ కు ఆ పాయింట్ వెళ్తుందంటూ చెప్పాడు. దీంతో శ్రీజలో ఒకంత అసహనం కనిపించింది. కానీ మీరిద్దరూ టై అయ్యారు కనుక మళ్ళీ గేమ్ పెడుతున్నా అని నాగనగానే ఈసారి శ్రీజలో ఎలాగైనా గెలవాలనే ఎక్స్ప్రెషన్ కనిపించింది. కానీ ఒత్తిడి ఆమెను పవన్తో టాస్క్లో వెనుకపడేలా చేసింది. అయితే ఇక్కడ నాగ్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. బజర్ తర్వాత రింగ్ డిమాండ్ చేతిలో లేదు, కానీ బజర్ తర్వాతే టార్గెట్ను రీచ్ అయింది కనుక ఆ పాయింట్ని పవన్కి ఇవ్వకుండా ఉండాల్సిందనే కామెంట్ వస్తోంది. దీనిపై కొంతమంది నెటిజన్స్ దారుణంగా మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో నాగ్ను వైరల్ చేస్తున్నారు.